ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో నిద్ర పట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తే లేకపోతే మందులో ఏదన్నా త్రాగితే తప్ప రావటం లేదు. నిద్రలేమి సమస్యతో సుమారుగా 40-50% మంది జనాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. మానసిక ఒత్తిడి వల్ల కానీ, శారీరక వ్యాయామం లేనందువల్ల కానీ, కొన్ని రకాల అనారోగ్య సమస్యల కారణంగా కానీ నిద్రలేమి సమస్య ఈ రోజుల్లో బాగా పెరిగిపోతూ ఉంది. 30-40% మందికి పైగా ఈ నిద్రలేమి సమస్య ఉంది అని తెలుస్తుంది. దీనికి రకరకాల మందులు వాడేవారు, ఏవో కొన్ని రకాలుగా డ్రింక్స్ లాంటివి త్రాగేవారు చాలామంది ఈ రోజుల్లో కనపడుతున్నారు. న్యాచురల్గా నిద్రపుచ్చే హార్మోన్ తయారు చేసే టాట్ చెర్రీ జ్యూస్ అనేది చక్కగా ఉపయోగపడుతుందని పరిశోధనలో రుజువైంది. ఈ టాట్ చెర్రీ జ్యూస్ ఫ్రెష్గా మనకు దొరకదు. ఈ టాట్ చెర్రీ జ్యూస్ ఫ్రెష్గా త్రాగడానికి అందుబాటులో ఉండదు. ప్యాక్ చేసి కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో టాట్ చెర్రీ జ్యూస్ మార్కెట్లో ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది కొద్దిగా కాస్ట్లీ, కానీ నిద్రపుచ్చే హార్మోన్ని న్యాచురల్గా కలిగి ఉన్న టాట్ చెర్రీ జ్యూస్ దాని విశేషతలు, దాని సైంటిఫిక్ పరిశోధనలు వింటే మరి నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి 2 వీక్స్లో చక్కటి ఫలితం ఇస్తుందని అమెరికా వారు ప్రూవ్ చేశారు. మరి ఆ విషయాలు న్యాచురల్గా నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ హార్మోన్ని కలిగి ఉన్న టాట్ చెర్రీ జ్యూస్ యొక్క విశేషతలు ఆలోచిద్దాం. సహజంగా మనందరికీ కూడా నిద్రపుచ్చే హార్మోన్, ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఉంది, ఎదుగుదలను అందించే హార్మోన్ అంటాం. బాడీలో మెటబాలిజం జీవక్రియను నియంత్రించే హార్మోన్ అంటాం. అట్లాగే మామూలుగా ఓవరీస్లో ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. ఇది ఆడవారి ఋతుక్రమం కరెక్ట్గా రావటానికి సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్ అంటాం కదా. అలాగే నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్. ఇది బాడీని రిలాక్స్ చేయటానికి, రిఫ్రెష్ చేయటానికి, గాఢ నిద్రలోకి జారుకోవటానికి, బాడీని రీఛార్జ్ చేసుకోవటానికి, రిపేరు, క్లీనింగ్, డీటాక్సిఫికేషన్ యాక్టివ్గా జరగటానికి, రాత్రి వేళల్లో కంటి మీద లైట్ పడకుండా ఉన్నప్పుడు ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. కంటి మీద లైట్ 12 గంటలు పడకపోతే ఇది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. లైట్ పడటం ఎక్కువయ్యే కొద్దీ దీని ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మన బాడీ ఒక రోజుకి మెలటోనిన్ హార్మోన్ సుమారుగా 300 మైక్రోగ్రాములు ప్రొడ్యూస్ చేయాలి. కానీ లైట్లు పడటం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, లేట్ నైట్ డిన్నర్స్ వల్ల, ఇలాంటి కొన్ని పనుల వల్ల మెలటోనిన్ హార్మోన్ 300 మైక్రోగ్రామ్స్ ప్రొడక్షన్ బదులు బాగా తగ్గిపోతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ ఎంత తగ్గితే నిద్ర లేమి సమస్య అంత పెరుగుతూ ఉంటుంది. ఈ టాట్ చెర్రీ జ్యూస్లో మెలటోనిన్ న్యాచురల్గా ఉందని 2010 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ రాచెస్టర్ USA వారు మెలటోనిన్ టాట్ చెర్రీ జ్యూస్లో ఎంత ఉందని వాళ్ళు తెలియజేశారంటే, ఈ టాట్ చెర్రీ జ్యూస్ ఒక 50 ml తీసుకుంటే దగ్గర డే మొత్తానికి కావలసిన మెలటోనిన్ హార్మోన్ మరి న్యాచురల్గా ఈ జ్యూస్ ద్వారానే 300 మైక్రోగ్రామ్స్ వెళ్ళిపోతుంది. న్యాచురల్గా మెలటోనిన్ ఇందులో ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. వీళ్ళ పరిశోధన నిద్రలేమి సమస్యతో, అంటే తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడేవారిని 15 మందిని తీసుకుని 2 వారాల పాటు 300 ml టాట్ చెర్రీ జ్యూస్ని త్రాగించడం జరిగిందనమాట. 300 ml టాట్ చెర్రీ జ్యూస్ కాన్సన్ట్రేటెడ్ కాకుండా దాన్ని డైల్యూట్ చేసి నీళ్ళల్లో కలిపి త్రాగే పద్ధతి అనమాట. ఒక 100 ml వాటర్కి ఒక 15-20 ml టాట్ చెర్రీ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్, దగ్గర 300 ml వాటర్ అనుకోండి. మనం ఒక 50 ml టాట్ చెర్రీ జ్యూస్ కనుక కలిపేస్తే దీంట్లో వచ్చే మొత్తం దగ్గర డే మొత్తానికి కావాల్సిన మెలటోనిన్ 300 మైక్రోగ్రామ్స్ ఈ జ్యూస్లోనే 250-300 మైక్రోగ్రామ్స్ మెలటోనిన్ టాట్ చెర్రీ జ్యూస్లోనే న్యాచురల్గా వెళుతున్నది. అంటే బాడీలో ప్రొడ్యూస్ కాకపోయినా ఈ జ్యూస్ ద్వారా నిద్రపుచ్చే హార్మోన్ ఇట్లా వెళుతున్నది. దీని యొక్క ప్రభావం నిద్ర మీద ఎలా ఉంటుందని 15 మందికి 15 రోజుల పాటు 300 ml ఇట్లా వాటర్లో కాన్సన్ట్రేటెడ్ దాన్ని కలిపి ఇచ్చినప్పుడు వీళ్ళకి నిద్ర టైం బాగా పెరిగింది. నిద్ర లోపల కాన్సన్ట్రేషన్, డెల్టా వేవ్స్ కూడా ఎక్కువసేపు రావటం అనేది వాళ్ళు గమనించడం జరిగిందనమాట. నిద్ర గాఢత పెరిగింది, నిద్ర సమయము పెరిగింది. 15 రోజుల్లోనే మంచి ఫలితం వచ్చిందని 15 మంది మీద రాచెస్టర్ యూనివర్సిటీ USA వారు దీన్ని స్పెషల్గా నిరూపించడం జరిగింది. కాబట్టి డబ్బులకి ఇబ్బంది లేని వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా కాస్ట్లీ 100 ml
ఈ టాట్ చెర్రీ జ్యూస్ కాన్సన్ట్రేటెడ్ది మార్కెట్లో 750, 800 నుంచి 1000 రూపీస్ వరకు కంపెనీలు బట్టి ఉంటుందన్నమాట. అంటే రోజుకి దగ్గర 50 ml వాడాలంటే 300-400 రూపాయలు ఖర్చు అవుతున్నది. మరి సహజంగా మందులు వాడకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డబ్బులకి ఇబ్బంది లేని వారు ఇలా న్యాచురల్గా ఈ టాట్ చెర్రీ జ్యూస్ని కనుక 300 ml వాటర్లో 50 ml ఈ టాట్ చెర్రీ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ని కలుపుకొని అట్లా కనుక త్రాగేస్తే దీనివల్ల న్యాచురల్గా మెలటోనిన్ నిద్ర బాగా పట్టడానికి మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది. కాబట్టి అలాంటి ఇబ్బంది లేని వారందరూ దీన్ని ఉపయోగించుకోవటం మంచిది. ఇక రెండో ఫలితం ఏమొస్తుంది టాట్ చెర్రీ జ్యూస్ తాగితే అనే విషయానికి వస్తే మజిల్ సోర్నెస్ బాగా తగ్గుతుందంట. ఇప్పుడు అలసిపోయి కండరాల నొప్పులు వస్తుంటాయి, కొంతమందికి బాగా ఇప్పుడు మజిల్ పెయిన్స్ ఉంటూ ఉంటాయి. ఈ పెయిన్స్ తగ్గటానికి మజిల్స్లో వచ్చే కొన్ని యాసిడ్స్ ఉంటాయి కదా వర్క్ చేసినప్పుడు, వాటన్నిటిని క్లియర్ చేయటానికి ఈ టాట్ చెర్రీ జ్యూస్లో ఉండే క్వాసటిన్ అట్లాగే యాంథోసైనిన్స్ అనేవి ఆ వేస్ట్ యాసిడ్స్ని మజిల్స్లోంచి త్వరగా క్లియర్ చేసి మజిల్స్ని త్వరగా రిలాక్స్ చేసి పెయిన్ బాగా తగ్గటానికి మజిల్ సోర్నెస్ తగ్గటానికి ఈ టాట్ చెర్రీ జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగింది. ఇక మూడవ స్పెషల్ బెనిఫిట్ బ్రెయిన్ మీద బాగా పనిచేస్తున్నది. ఇందులో చాలా స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయట. ఈ టాట్ చెర్రీ జ్యూస్ని 480 ml అంటే కాస్త ఎక్కువ మొత్తంలో 60 ml కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ని ఒక 400 ml వాటర్లో సుమారుగా కలుపుకొని అట్లా త్రాగితే ఇది బ్రెయిన్ యొక్క కాగ్నిటివ్ ఫంక్షన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నది. 60 ఏళ్ళు పైబడి మతిమరుపుతో బాధపడే వారిని, కాస్త స్టార్టింగ్ స్టేజ్లో అల్జిమర్స్ అట్లా లేకపోతే పార్కిన్సన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారిని 30 మందిని తీసుకుని ఇలాంటి వారి మీద 2019లో USA వారు స్పెషల్ పరిశోధన చేశారు. ఈ బ్రెయిన్ యొక్క కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటే ఆలోచించే విధానం కానీ, తర్కం చేసే విధానం, నిర్ణయాత్మక శక్తి, ఇవన్నీ కూడా ఏజ్ వారికి బాగా ఇంప్రూవ్ అయ్యాయి. మతిమరుపు బాగా తగ్గింది. స్టార్టింగ్ స్టేజ్లో పార్కిన్సన్స్ రివర్స్ అయింది, మతిమరుపు రివర్స్ అయింది అనేది ఈ జ్యూస్ని ఒక 12 వీక్స్ త్రాగేసరికి బ్రెయిన్లో ఇలాంటి మంచి మార్పులు వీళ్ళకి రావటం జరిగింది అని పెద్ద ఏజ్ వారి మీద ఈ పరిశోధన చేసి అందించడం జరిగింది. కాబట్టి టాట్ చెర్రీ జ్యూస్ కొద్దిగా కాస్ట్లీ అయినా ఇబ్బంది లేని వారు, ఈ రోజుల్లో డబ్బులకి వెనకాడకుండా చాలామంది ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అలాంటి వారు నిద్రలేమి సమస్యకు, ఈ మజిల్ సోర్నెస్ తగ్గటానికి మరియు బ్రెయిన్ ఫంక్షన్ బాగా హెల్దీగా యాక్టివ్గా ఉండి మతిమరుపు రాకుండా ఉండటానికి ఈ టాట్ చెర్రీ జ్యూస్ను వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.